హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వీడియో ఏంటంటే ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా డిజైనర్ వేర్గా కన్వర్ట్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. మనకు ఫెవిక్రిల్ 3D కోన్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసి నేను చేస్తున్నాను ఈ డిజైను. ఓకే, ఈ డిజైన్ ఎలా చేయాలో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కదా అండి, ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజ్ పైన నేను ఇలా 2.5 ఇంచెస్తోని మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసి ఫెవిక్రిల్ 3D కోన్ కలర్స్ ఉంటాయి కదా, అందులో గోల్డ్ కలర్ యూజ్ చేసి నేను డిజైన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇలా బ్లౌజ్ అంతా కూడా 2.5 ఇంచెస్తో మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా 2.5 ఇంచెస్తో మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మిడిలోంచి మళ్ళీ పైకి 2.5 ఇంచెస్ ఉండేలాగా ఇలా అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇది అంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ కాబట్టి నేను ఓన్లీ గోల్డ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే గోల్డ్ యూజ్ చేస్తే ఏంటంటే మనము ఏ శారీ పైకైనా వేసుకునేలా ఉంటుంది. మీకు అంటే శారీ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే శారీ కలర్ ఏది ఉంటుందో ఆ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. బాడీ పార్ట్కి మార్కింగ్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్కి ఇలా చేసుకోవాలి. సేమ్ బాడీకి ఎలా పెట్టుకున్నామో అలానే 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ గోల్డ్ కలర్ కోన్ యూజ్ చేసి ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ డాట్స్ పెట్టుకొని దానిపైన నేను చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా, అవి పెడతాను. ఇలా అంతా కూడా ఈ కుందన్స్ పెట్టేసేయాలి. పెట్టాక నెక్స్ట్ డిజైన్ అనేది వేయాలండి. చూడండి, ఇప్పుడు నేను కొన్ని కుందన్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇలా చిన్నగా డిజైన్ వేస్తున్నాను. ఇలానే బ్లౌజ్ అంతా కూడా ఇలా డిజైన్ వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీకు ఒకవేళ కష్టం అనిపిస్తే వేరే నార్మల్ క్లాత్ ఉంటుంది కదా, ఫస్ట్ దాని మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక తర్వాత బ్లౌజ్ మీద చేయండి.
సేమ్ మనం మగ్గం వర్క్ చేపిస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది డిజైన్. చాలా బాగుంటుంది. చూడండి డిజైన్ మొత్తం వేసాక ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది డిజైను. డార్క్ కలర్ కాబట్టి ఇంకా బాగా కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ మిడిల్లో ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్లో నేను చిన్నగా ఇలా డాట్ పెట్టి కుందన్ ఉంది కదా మనం యూజ్ చేసిన కుందన్, ఆ కుందన్ అనేది పెడతానండి. అంటే ఇంకొంచెం హెవీగా లుక్ ఉండడం కోసం ఇలా పెడుతున్నాను. ఇలా ఇయర్ బడ్ని యూజ్ చేస్తూ నేను ఈ కుందన్స్ పెడుతున్నాను. అలా అంతా కూడా పెట్టుకోవాలి. అంతా పెట్టాక నెక్స్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్కి పెడుతున్నాను నేను, డిజైన్ వేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే వన్ సైడ్ వేయండి, వేసాక అది డ్రై అయిపోయాక, కంప్లీట్ డ్రై అయ్యాక మళ్ళీ ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. ఇలానే ఈ హ్యాండ్స్కి కూడా మొత్తం వేసుకోవాలి. వేసుకొని మిడిల్లో కుందన్స్ పెట్టుకోవాలి. చూడండి మొత్తం ఫినిష్ అయిపోయాక ఇలా ఉంటుంది లుక్. చూడండి ఎంత బాగుందో. సేమ్ మగ్గం వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.